డేటా మొత్తం అఫీషియల్గా ఉన్నది, వాళ్ళకి యాక్సెస్ ఇస్తామని చెప్పినాము. పబ్లిక్ డొమైన్లో పెట్టేటప్పుడు మిగతా న్యాయపరమైన చిక్కులను కూడా చర్చించుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎనాలిసిస్ చేసి ఇచ్చిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీని అందుకే వేసినాం. కంప్లీట్ డేటా ఎనాలిసిస్ చేసి ఇప్పుడు నేను ఎలా చెప్పగలిగిన 3.9% దే హ్యావ్ డిక్లేర్డ్ యాజ్ ఏ నో కాస్ట్. మాకు కులమే లేదని 3.9% ఇచ్చిండ్రు. ఇదంతా డేటా ఎనాలిసిస్ చేసినాము. ఇది ఒక్కరోజు కోసం ఒక సంవత్సరం కోసం చేసింది కాదు. అన్నిటినీ రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడతాము. ఏంది ఎవరు చెప్పారు? ముస్లింలకు అసలు రిజర్వేషనే లేదు. మత ప్రాతిపదికన 0 రిజర్వేషన్. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ముస్లిం ప్రాక్టీస్, మతం అనేది నీ ఆచరణ. హిందూ మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు, ముస్లిం మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు, సిక్కు మత సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, జైన్ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల మతాలను సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు, బౌద్ధం కూడా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మాకు ప్రాతిపదికనే కాదు, వెనుకబాటుతనమే ప్రాతిపదిక. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఇది. ఎవరు చెప్పారండి? ముస్లిం రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఈ గ్రూప్ మాత్రమే 4.8. దట్ ఈస్ నాట్ ఫర్ ముస్లిమ్స్, దట్ ఈస్ ఫర్ బ్యాక్వర్డ్ కాస్ట్. మీ ఇంటర్ప్రిటేషన్లోనే, మీ అనువాదంలోనే తప్పులు ఉన్నాయి. గతంలో ఏబిసిడి ఉండేది, ఇప్పుడు ఈ యాడ్ అయింది. ఏబిసిడిలో దూదేకులు ఎప్పటి నుంచో రిజర్వేషన్ ఉంది, మీకు తెలుసు కదా? తెలుసా మీకు? చాలామంది ఉన్నారు. 1979 నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి ముస్లింలకు. చాలా కులాలు ఉన్నాయి, నా దగ్గర పూర్తి డేటా ఉంది. ఏ ఏ ఏ సామాజిక వర్గాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో నేను చదివి వినిపిస్తాను. ఎన్ని కులాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో. అంటే బీజేపీ వాళ్ళు మొండివాదన, తొండివాదన చేయడానికి బయలుదేరారు. మధ్యప్రదేశ్లో 87 కులాలు ఉంటే దీంట్లో దాదాపుగా వీళ్ళకు 38 కులాలు ముస్లింలకు సంబంధించిన ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు మధ్యప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో 5 ముస్లిం కులాలు అనుభవిస్తున్నారు. ఫకీర్, మెమెన్, ముస్లిం కాయస్, హజాం, షేక్, సర్వార్. ఈ ముస్లిం కులాలు ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో ఉన్నారు. గుజరాత్లో 28 కులాలు ఉన్నాయి. మొత్తం చదివినిపిస్తామంటే వినిపిస్తా. అదేవిధంగా బీహార్లో ప్రతి దగ్గర, మహారాష్ట్రలో ఈరోజు తొండివాదన చేయడానికి బీజేపీ వాళ్ళు బయలుదేరినరు. మొత్తం రీసెర్చ్ అనాలిసిస్ ఉన్నది నా దగ్గర. ఇప్పుడు చాలామంది చాలా చెప్తాను, నేను తెలంగాణ మోడల్ పాటించమంటున్నా. ఆయనకు ఓరుకో మధ్యప్రదేశ్ పసంద్ అయిన, మీకు చికెన్ బిర్యానీ ఇష్టం ఉంటే పక్కన ఉన్న ఆయనకు మటన్ బిర్యానీ ఉంటుంది, ఈయనకి ఎగ్ బిర్యానీ ఇష్టం ఉంటుంది. నీకు ఇష్టమైంది అందరు తినాలంటే కుదరదు కదా. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, లేటెస్ట్ మోడల్. తెలంగాణ ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ. యూ హ్యావ్ టు అడాప్ట్ తెలంగాణ మోడల్. దట్స్ ఆల్. దట్ ఈస్ వాట్ మై అడ్వైస్ టు ప్రైమ్ మినిస్టర్. ఏది అమలు చేయకపోతే చెప్తాం, పార్లమెంట్లో చెప్తాం. అమలు చేయకపోతే వ్యూహం ఉంటుంది కదా. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చాడు మోడీ, అమలు చేయను అన్నాడు. అమలు చేయనంటే ఏం చేసినాం? బీజేపీ మెడలోంచి అమలు చేపించి, రద్దు చేపించి, దేశ రైతులకు క్షమాపణ చెప్పించినాం నరేంద్ర మోడీ తోటి. మొదట్లో వాళ్ళు అట్లనే అంటారు, బిగుసుకుంటారు. మేము కులగణన చేయమన్నారు. సుప్రీంకోర్టులో పోయి అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు, మేము కులగణన చేయము అని. చివరికి ఇప్పుడు కులగణన చేస్తామన్నారు, ఆదేశాలు ఇచ్చిండ్రు. అనడం, పారిపోవడం అనేది బీజేపీకి సహజంగా ఉండే లక్షణమే కదా అన్న. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ పరిస్థితి అండి, ఆర్డినెన్స్. సో ఎస్, सोशल जस्टिस बेहद जरूरी है, उसको लेके आपने एक बड़ा फैसला लिया है। 23% से लेके 42% तक की आपने बात कर दी है।
दिल्ली में कल आप पार्टी आला कमान के नेताओं से भी मुलाकात करने वाले हैं, जहां पे तमाम बड़े नेता शामिल होंगे। आपने पहले अपने भाषण में कहा कि सोनिया जी का विजन हम तेलंगाना में आगे लेकर बढ़ाएंगे, सोनिया अम्मा कह के हमेशा आप बुलाते हैं उनको रहें। सवाल ये है कि किस तरीके से कल अपने आला कमान को ये सारी बातों को बताएंगे और तेलंगाना के भीतर जो आप करने जा रहे हैं ये कितना बड़ा गेम चेंजर होगा? तो मैं एक बात साहब कहना चाहता हूँ, इसीलिए हम तेलंगाना राज्य सरकार के तरफ से हमारे मंत्रीगण के साथ साथ हमारे लोकसभा राज्यसभा एमपीओ के साथ साथ कल हम लोग लीडर ऑफ अपोजिशन इन लोकसभा राहुल गांधी जी से, लीडर ऑफ अपोजिशन इन राज्यसभा मल्लिकार्जुन खड़गे जी से कल सवेरे हम लोग मिलने वाले हैं, क्योंकि फरवरी 4, 2024 में हम शुरुआत किए, फरवरी 4, 2025 में हम कंप्लीट किए। जनगणना में जाति गणना हम लोग पूरे किए। इसीलिए तेलंगाना राज्य ने यह फैसला किया, फरवरी 4 इज सोशल जस्टिस डे। एवरी ईयर फरवरी 4 वी आर गोइंग टू सेलिब्रेट एज ए सोशल जस्टिस डे। वी हैव डन मेटिकुलसली, साइंटिफिकली, एंड वी हैव पास्ड ए रेजोल्यूशन, वी हैव पास्ड ए बिल 42% एजुकेशन एम्प्लॉयमेंट में ओबीसी रिजर्वेशन देने के लिए, और पॉलिटिक्स इन लोकल बॉडीज 42% रिजर्वेशन के लिए हम बिल बनाए। ये 2 बिल गवर्नर के थ्रू केंद्र सरकार को हम भेज दिए, बहुत महीने हो गए, केंद्र सरकार ने इसके बारे में कुछ फैसला नहीं कर रहा है। इसीलिए अभी लोकसभा राज्यसभा चल रहा है, इसीलिए सड़क से लेकर संसद तक लड़ने के लिए हम तैयार होकर तेलंगाना राज्य से हम सब लोग दिल्ली आ चुके हैं। कल सवेरे हम लोग राहुल जी खड़गे जी से मिलकर हम ये गुजारिश करेंगे कि लोकसभा और राज्यसभा में हमारा मदद आए, और शाम को 5 बजे हम लोग पूरा लोकसभा और राज्यसभा कांग्रेस के एमपीओ को जो प्रोसेस ने हम लोग अडॉप्ट किए, जो मेटिकुलस हम काम किए, उसके बाद जो डेटा पूरा हम लोग असेंबली में बोलकर बिल बनाने के बाद हम लोग एक इंडिपेंडेंट एक्सपर्ट एडवाइजरी कमिटी हेडेड बाय जस्टिस सुदर्शन रेड्डी एंड डिफरेंट एक्सपर्ट्स को एक कमिटी बनाए। ये डेटा पूरा उन लोगों को दिए, डेटा एनालिसिस किए, और एनालिसिस के साथ साथ हमको सुझाव दे आगे हम कैसे कार्रवाई चलाना है। तो उन लोग भी सुझाव दिए, आने वाले कैबिनेट में हम लोग उसका अप्रूवल लेकर असेंबली में चर्चा में लागू करेंगे। उसके आगे हम लोग वेलफेयर, डेवलपमेंट, एजुकेशन, हेल्थ एंड पॉलिटिकल रिजर्वेशन के लिए ये डेटा हम लोग इस्तेमाल करने वाले हैं। इसीलिए आज केंद्र सरकार ने हमें बात नहीं मान रहा है। इसीलिए हम लोग पूरा विपक्ष के नेताओं को पूरा जमा करके लोकसभा और राज्यसभा में हम लोग भारतीय जनता पार्टी सरकार, एनडीए सरकार को हम लोग वहां पर जवाब दिए जैसा, हमारे बिल पास किए जैसा हम लोग लोकसभा राज्यसभा में कार्याचरण लेने वाले हैं। इसीलिए हम लोग दिल्ली आए, विपक्ष के नेता लोगों से हम मिल रहे हैं। कल कांग्रेस पार्टी को दूसरे पक्षों का नेता लोगों से हम मिलकर हम ये रिक्वेस्ट कर देंगे, तेलंगाना मॉडल जो बनाया जनगणना में जाति गणना, वो मॉडल केंद्र में लागू करना, और तेलंगाना में, क्योंकि पिछले महीने में तेलंगाना हाईकोर्ट